హనుమంతుడు ఎవరినైనా కోపంగా చూస్తే వారు అప్పటికప్పుడే చనిపోగలరని మీకు తెలుసా? మహాభారతంలో శ్రీకృష్ణుని రథం పైన హనుమంతుడు కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండే మహాభారతంలో జరిగే యుద్ధము, అన్యాయము, మోసము చూస్తున్నాడు. అర్జునుడు, కర్ణుడు మొత్తానికి ఎదురుపడ్డారు. హనుమంతుడు కూడా వీళ్ళలో ఎవరు గెలుస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. యుద్ధంలో కర్ణుడు ఒకటి తర్వాత ఒకటి బాణం వదులుతూనే ఉండగా ఒక బాణం పొరపాటున శ్రీకృష్ణుడికి తగులుతుంది. అది చూసి హనుమంతుడికి చాలా కోపం వచ్చి రథంపై నిలబడి కర్ణుడిని క్రోధంతో చూస్తాడు. ఆ రూపంలో ఉన్న హనుమంతుడిని చూసి కర్ణుడు భయపడిపోతాడు. ఎర్రటి కళ్ళు, శరీరమంతా అగ్నిజ్వాలలు చిమ్ముతూ చేతిలో గదను పట్టుకుని ఉన్నాడు. ఆ ఒక్క చూపుతోనే కర్ణుడు ధనస్సును కింద పడేశాడు. ఇదంతా గమనించిన శ్రీకృష్ణుడు నవ్వుతూ, హనుమా, వద్దు, ఇంత కోపం వద్దు. ఇది త్రేతాయుగము కాదు, నీ క్రోధము కాదు కదా. నీ చూపును కూడా ఎవ్వరూ తట్టుకోలేరు. నువ్వు చూసిన చూపుకి కర్ణుడు చనిపోగలడు. ఇక్కడ రాక్షసులు ఎవరూ లేరు. ఇక్కడ కొట్టుకుంటున్నదంతా అన్నదమ్ములే. నువ్వు శాంతించు. అయినా ఈ బాణం ఏం చేస్తుంది అనగా అప్పుడు హనుమంతుడు నవ్వుతూ మళ్ళీ రథం పైన కూర్చున్నాడు. మీరు హనుమంతుని భక్తులైతే జై వీర హనుమాన్, జై బజరంగబలి అని కామెంట్ చేయండి.